నాయకులు కానీ? ఖచ్చితంగా సైఫ్ అలీ ఖాన్ విషయం చాలా తీవ్రమైందే. రెండోది ఆయన నేపథ్యము ముంబైలో మాఫియా, దాని ముంబై మాఫియా ముంబైకే పరిమితమై ఉంటుందని ఎవరు అనుకోరు. అవును. అలాగే హైదరాబాద్లో మనం డ్రగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, రకరకాల మాఫియాల గురించి వింటాం, ఆఖరకు క్యాషింగ్ కౌచ్ మాఫియాలతో సహా. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఇదొక హెచ్చరికే. పవన్ కళ్యాణ్కు డబుల్ టార్గెటింగ్ కదా ఆయన, ఇటు పొలిటికల్ ఇటు సినిమా పరంగా కూడా ఉంది. కాబట్టి అయితే అసలు ఈ దాడిని ఏదో సందేహించడము, లేదా ఇంత త్వరగా ఎలా బాగైందని చెప్పడము, కొంతమంది అలాంటి కథనాలు కూడా, అంటే సహజంగా దేశంలో ఒక కమ్యూనల్ డివైడ్స్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత అది ఆలోచన కూడా ఇక్కడ ఒక పాయింట్ వస్తూ ఉంది. కాబట్టి ఇది నిజంగా అంత సీరియస్ కాదేమో ఈ టైప్లో కూడా మీకు సోషల్ మీడియాలో చూస్తారు. బహుశా నేను అనుకుంటాను కొద్ది రోజుల్లోనే పోలీసులు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీని మీద పూర్తి క్లారిటీతో ముందుకు వస్తారనడంలో అసలు వస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకోటేమో ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ జరిగిన పరిస్థితి నుంచి తమ కొన్ని వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి కూడా ఇలాంటి చర్చలకు అవసరాన్ని మించిన ఒక ఫోకస్ చాలా ఎక్కువ ఇవ్వడం కూడా జరుగుతుంది. మాఫియా ఈజ్ వెరీ నటోరియస్ అండి. ముంబై మాఫియా ఇలాంటి కథలు స్ప్రెడ్ చేయడంలోనూ వీటి ద్వారా కమ్యూనల్ టెన్షన్స్, సోషల్ డబ్బు గల వాళ్ళని బెదిరించడం వాళ్ళకి చాలా ముఖ్యం. సో పవన్ కళ్యాణ్ సాఫ్ట్గా ఇప్పుడు ఆయన ఇటు ప్రజల్లోకి వెళ్తూ ఉంటాడు కాబట్టి ఆయన మీద టార్గెట్ చేస్తున్నారు అనేది మీరు కూడా ఒక స్టోరీ చేసినట్టున్నారు కదా. ఐ డోంట్ నో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఈ విషయం మీద ఇంతవరకు ఒక సమగ్రమైన ప్రకటన ఇవి చేయడం లేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే మోదీ అమిత్ షా దాకా వెళ్ళటము, ఆయనకు Z+ కావాలి, ఇవన్నీ కూడా జరిగాయి ఇప్పుడు. అవును. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగా డ్రోన్ ఎగిరింది, లేదా ఇంకొకసారి ఏదో కెమెరాలో దొరికాడు, ఇంకెవడో ఇట్లాంటివి వస్తుంటే వీటి మీద స్పెషల్ ప్రొటెక్షన్ చర్యలు ఏం తీసుకుంటున్నారు? అవును. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది తెలుగుదేశం పార్టీకి. రాజకీయంగా నాయకత్వం ఎవరిది ఇలాంటి చర్చ జరుగుతున్నప్పుడే పవన్ కళ్యాణ్కి ఇలాంటి సంకేతాలు రావటం అన్నది ప్రభుత్వం యొక్క పెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం యొక్క బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. నేను హోంమంత్రి డీజీపీ, హోంమంత్రి లాంటి వాళ్ళు ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది, పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో పోలీసుల సమర్థత మీద, వాళ్ళు చేయకపోవడం మీద, తగినంత మంది నియమించకపోవడం మీద, అది తిరుపతి అయినా, అది ఆయన పిఠాపురం అయినా చాలా చోట్ల కొంత అసంతృప్తిగా మాట్లాడున్నారు. కాబట్టి సైఫ్ అలీ ఖాన్ ఘటనను కూడా ఒక హెచ్చరికగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం ఉద్రిక్తత రావడం అనేది మటుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మంచిది కాదు. అది అభిమానుల పరంగా రానివ్వండి, వ్యక్తుల పరంగా రానివ్వండి, అటు వైసీపీ వాళ్ళు కూడా చాలా ఇంపేషెంట్గా అసహనంగా ఉన్నారు. కాబట్టి హోంమంత్రి, డీజీపీ దీని మీద పూర్తి స్పష్టత ఇచ్చి తదుపరి చర్యలు ఏం తీసుకుంటారో అంటే పవన్ కళ్యాణ్ గారే ఒక సభలో నా మీద దాడులకి ఎత్తిరిస్తున్నారు, బ్లేడ్లు పట్టుకుని నా మీదకి వచ్చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడు. నెక్స్ట్ ఆ డ్రోన్ అంశం కూడా మళ్ళీ అసలు బయటికి రాలేదు సార్. అసలు డ్రోన్ ఎవరిది ఏంటి అని అందుకనే దాని మీద ఎవరు ఇవ్వాలి? హోంశాఖ ఇవ్వాలి. అంటే ఆయన గతంలోనే హోంశాఖ మీద అసంతృప్తి వెలిబుచ్చున్నారు. వ్యక్తిగా అనిత అనే కంటే కూడా హోంశాఖ మీద, పోలీసుల మీద ఇది సరిగ్గా లేదు. ఇప్పుడు తిరుపతిలో కూడా ఆయన అసంతృప్తి వెలిబుచ్చింది పోలీసుల మీదే కదా, పోలీసులు అలాగే ఎగ్జిక్యూటివ్ మీద. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం అనండి, లేకపోతే టీటీడీ వాళ్ళు అనండి, వాళ్ళేమో సమర్థించుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా అందులో ఆయనకు ఆ జనాకర్షణ, అభిమానులు ఇప్పటికీ రెండూ ఉంటాయి కదా ఆయనకు. కాబట్టి ఒక సంపూర్ణమైన స్పష్టత దీని మీద రావాల్సిన అవసరం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. జనసేన వాళ్ళు, కనీసం నాదెండ్ల లాంటి వాళ్ళు దాని మీద చొరవ తీసుకొని వాళ్ళ వైఖరి ఏంటి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట రెండు విధాల. ఒకటి, అభిమానం కొద్దీ దీని మీద ఆందోళన చెందకుండా చేయాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండోది, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఒక అనవసరమైనటువంటి అభద్రతా వాతావరణము, ప్రచారాలు, వీటితో తికమగ పరిచేసే అసాంఘిక శక్తులు ఎప్పుడూ ఉంటాయండి. ఈ అసాంఘిక శక్తుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఐ డోంట్ నో వై గవర్నమెంట్ దీని మీద కేటగరికల్గా సుస్పష్టమైన ప్రకటన, ఖచ్చితమైన చర్యలు కూడా తీసుకోవటం చాలా అవసరం. లేకపోతే మాట పడాల్సి వస్తుంది. అది కూటమి యొక్క ఐక్యత, లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళ మీద కూడా ఆ ప్రభావం పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని చూడాలి మరి ఏం చేస్తారు.
సార్ తెలంగాణ విషయానికి వస్తే ఈ కమలాపురంలో గొడవలు, టమాటాలు విసురుకోవడం, జోళ్ళు విసురుకోవడం బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ఇంక ఇది షరామామూలుగా కొనసాగాల్సిందేనా? అంటే కౌశిక్ రెడ్డికి జనరల్గా కొంచెం ప్రొవోక్ చేసే లక్షణం, తీవ్రంగా మాట్లాడడం ఇదేది ఆయనకు ఉంది. ఆయన అంతకంతకు అరెస్టులు అయినప్పుడు లేకపోతే ఇంకో కేసులు వచ్చినప్పుడు ప్రతిసారి ఆయన డోస్ పెంచుతున్నాడు. ఆయన ధోరణి బాగాలేదు అని బీఆర్ఎస్లోనే చాలా అసంతృప్తి ఉంది ఆ విషయంలో. అదేంటే అప్పుడేదో ఈటెల రాజేందర్ మీద కేసీఆర్కు చాలా కోపం ఉంది కాబట్టి ఈయన్ని ఎంకరేజ్ చేశారు. కానీ ఇప్పటికి వచ్చేసరికి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏంటి ఎప్పుడు అది అని దాంతో ఇది